అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. కరెంట్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు మల్లుబట్టి విక్రమార్క సారు. ఉద్యోగులందరూ కూడా విద్యుత్ విషయంలో పెంచాలన్నట జోరు. 3 నెలలకే పిల్లలు పుట్టారని రేవంత్ సారు చెప్పిండు అప్పుడు. అదే ముచ్చట యాద్ చేసుకుంటా కేటీఆర్ సారు ఇట్లా అనుకొచ్చిండు ఇప్పుడు మొదలు పెట్టబోతున్నట కాళేశ్వరం ప్రాజెక్టుల కొన్ని పనులు. ఏలుబడిలకు వచ్చినప్పుడు సురువు చేస్తే అక్కెరొచ్చు అంటుండ్రు జనులు. కావలుసుకొని నిందలేస్తుండ్రట యూట్యూబ్లో పాటలు పాడే మంగిలి మీద. మీడియా ముంగడికి వచ్చి ఆమె చెప్పుకుంటున్నది ఇగో ఇట్లా బాధ. తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన వెనక ఆయన్నే తీసుకుంటుండ పొక్కలు. పట్టబగలే మందుల సామెల సారుకు జనం చూపిస్తుండ్రట సుక్కలు. ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు కరెంటు శాఖ జేఏసీ నాయకులతో మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు సర్కారు డిస్కంలను మొత్తం ప్రైవేట్ కంపెనీకి పట్టం కట్టే పని పెట్టుకున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంటే కరెంటు శాఖ జేఏసీ నాయకులతో బట్టి సారు ఏం మీటింగ్ పెట్టిండు, ఏం మాట్లాడినట్టే ఇందాం పారి. పేరు పెరుమాన్లది ఆరోగ్యం పయ్యవారిది అన్నట్టు ఈ సర్కారు ఇప్పుడు కరెంటు డిస్కంలను ప్రైవేటు కంపెనీల చేతుల పెట్టాలని చూస్తున్నదట కదా సారు. మరి అది నిజమేనా అని ఇట్లా జేఏసీ నాయకులు కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ని అడిగితే కాదు డిస్కంలు ఏ ప్రైవేటీకరణ చేస్తలేము, మీరు ఎవరు రంది పడకుండ్రి, కరెంటు శాఖను చూసుకునే నేను చెప్తున్నా, మన విద్యుత్ శాఖను ఎక్కదీపమూలే ఎప్పటికీ ఎలిగిచ్చే పని పెట్టుకుంటా, మీరేం తిప్పలు పడొద్దని చెప్పుకొచ్చిండట. తెలంగాణలో కరెంటు కొరత లేకుండా చూసుకోవాలి, కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా చూసుకోవాలి, పబ్లిక్ కు ఫ్రీ కరెంటు కూడా మంచిగా అందియాలి, ఏడ చిన్న తిప్పలు వచ్చినా సరే వెంటనే పరిష్కరించాలి. అట్లనే కొత్త కొలువుల గురించి 2004కు ముందట కొలువులు ఎక్కినోళ్లకు పాత పింఛన్ సిస్టమ్ పాటించాలి, ఆర్టిజన్ల బాధలు వాపే పరిపెట్టుకోవాలని ఇట్లా చేసి డిమాండ్లు మొత్తం కూడా కరెంటు శాఖ మంత్రి సారుకు చెప్పిర్రట. అయ్యా ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మీ మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఫ్రీ కరెంటు పథకం పెట్టుడేమో గాని యాళ్లకు కరెంటు ఉంటలేదట, గంటకోపారి గడికి పోతుందట. అసలే ఎండాకాలం కాబట్టి అటు పంటలు కూడా చేతికొచ్చే యాళ్ళ ఇట్లా గడియకోపారి కరెంటు తీసేస్తే కష్టమైతుంది. ఈ ముచ్చటత మీకు తెలమంది కాదు, ఇప్పటికన్నా కరెంటు మంచిగొచ్చేటట్టు కరెంటు మంత్రి అయినా మీరే చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెళ్లి కాగానే 3 నెలలకే పిల్లలు పుట్టరు కదా, 9 నెలల దాకా ఆగాలి, ఆయనత తెలియదా అని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సారు కార్ పార్టీ లీడర్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీదికి మస్తుగానే ఒర్రిండు కదా. అయితే ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా సీఎం రేవంత్ సార్ను ఏమంటుండో మీరేయనుండ్రి. 3 నెలల్లో పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది, మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేను ఏమనాలి, ఏమనుకోవాలి? ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నేనేం అంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అంటలేను రా భయ్య, అంటే ఏదో బాధ. ఈ మధ్యన నేను ఆయన తిరిగితే కూడా మా సుమన్కే నచ్చలేదు, నువ్వు తిట్టకన్నా మేము తిడతాం కదా అంటూ. అయ్యా కేటీఆర్ సారు, మరి మీరన్నట్టే 30 నెలలు అయినా కూడా షెయి సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలుగా లేదు. మరి ఏమనాలని అడిగినట్టే ఇప్పుడు మళ్ళొక్కపారి మా 10 ఏళ్ల ఏలుబడిలో కూడా ఎన్నికల ముంగట మా అయ్య కేసీఆర్ సారు చెప్పిన పనులన్నీ చేసిండా, ఇస్తామన్న పథకాలన్నీ అమలు చేసిండా, చేయకుంటే ఏమనాలని కూడా అడుగుర్రి. అప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా ఏమనాలనో చెప్తారు కావచ్చు. ఎవలేం సుద్దపూసలు కాదు, సొక్కమైన వాళ్ళు ఏం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు. ఇట్లా మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కోపర్ మంత్రి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇప్పుడు గులాబీ పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన 3 ప్రాజెక్టులను చక్కదనం చేసే పనులు ముంగట వేసుకున్నాడట. ఇంతకు అంతగానం ఏం చేయబోతున్నారే బాలన్న, ఎట్టెట్లా చేయబోతున్నారు, ఏం కథ అంటారా మీరే చూడుర్రి. నీళ్ల శాఖ ఆఫీసర్లను CWPRS ఆఫీసర్లు అప్పట్ల టెండర్లు పట్టుకున్న ఎల్ఐన్టీ కంపెనీ పెబ్బలను అందరినీ పిలుచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ప్రాజెక్టుల మరమ్మతు పనులు సురువు చేయాలి. వచ్చే వారకాలం వరకు 3 ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించి ఎక్కడికక్కడ ఎసొంటి తిప్పలు లేకుండా చేయాలి. అటు 3 ప్రాజెక్టుల పునాదుల డిజైన్లను చూసి అవి ఎట్లా కట్టిరో, ఏడ లోపమున్నదో ఇప్పటికే పబ్లిక్ కు అందరికి ఎరుకున్నదే కాబట్టి ఇప్పుడు చెయ్యబోయే మరమ్మతులు మంచిగా చేయాలి. వచ్చే వానకాలం వరకు 3
ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కాళేశ్వరం నీళ్లను తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు రిజర్వాయర్లు మొత్తం నింపే పని పెట్టుకోవాలని కూడా అది చేసిండట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదేనేమో. ఇదే ఇగురం మీ షెయి సర్కారు ఏలువడిలకు రాగానే ఉంటే ఇప్పటి వరకు మరమ్మతు పనులు కూడా ఏం లేకుండా ఒడిచిపోయేటి. వచ్చే వానకాలంలో కాళేశ్వరం నీళ్లను మొత్తం కాయిస్గా మీ కాంగ్రెస్ సర్కారు రిజర్వాయర్లన్నీ నింపేది. ముందట వచ్చేది వానకాలమే నాయ్. ఇప్పుడు మరమ్మతు పనులు సురువు చేయాలి, పరుగులు పెట్టియాలంటే మీ షెయి సర్కారు ముంగటేసుకునే పనులు ఎట్లున్నాయంటే పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఉన్నాయి. మొన్ననే మేడారం కాడ మీ మలి సర్కారు పనులు చూసినాము. ఇప్పుడు అట్లా కాకుండా ఎగురంతో జర మంచిగా చేపియండ్రంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాటలు పాడుకుంటా యూట్యూబ్లో ఫేమస్ అయిన మంగిలి మేడంను కొందరు కావాలనే బదనాం చేసే పని పెట్టుకున్నారట. అగో నిప్పులేందే పొగరాదు, తప్పు జరగనిదే ఏ ముచ్చట అంత ఈజీగా బయటకు రాదు. ఏ ఆధారాలు లేకుండానే వకీల్ సాబ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడా అంటే మంగిలి మేడంని అడిగి అన్ని తెలుసుకుందాం పండి. మంగిలి మీరు బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. మీడియా మిత్రులు ఇట్లా పిలిచేసరికి మంగిలి మేడం కళ్ళ నీళ్లు పెట్టుకుంటా ఇట్లా అనుకొచ్చింది. ఆ ముచ్చట కూడా మీరే ఇనుండ్రి. మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. అగో ఇన్నారా మంగిలి మేడం ఏమంటున్నదో, ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. అగో మీ షెయి వాటం మొత్తమే లేకుంటే మరి ఆ వకీల్ సాబు ఎందుకు మీ మీద కేసు కట్టిండు? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు, సెలబ్రిటీస్ని. నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. ఇన్నరా మరి వకీలు ఇవ్వలో కానీ ఇట్లా లేనిపోని మాటలు చెప్పుకుంటా బట్టగాల్చి బదనాం చేసే పని పెట్టుకుంటే మరి పోలీసులు ఎట్లా కేసు కడుతురు? అన్ని ముచ్చట్లు అరుచుకున్నాక అన్ని కేసులు కట్టాలి కదా. ఇట్లా ఫేమస్ అయ్యేదందుకు ఆడపిల్ల అని చూడకుండా నిందలు చేసుడు కూడా కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పుకొచ్చింది. అయ్యా పోలీసులారా, మంగిలి మేడం చెప్తున్నది నిజమేనా లేకుంటే వకీల్ సాబు పెట్టిన కేసులా ఎంత నిజమున్నదో ప్రెస్ మీట్ పెట్టి అన్ని ముచ్చట్లు మీరు బయట పెడితేనే పబ్లిక్ కు అర్థమవుతుంది. లేకుంటే ఇంటర్నెట్లో ఇదే రచ్చ నడిచేటట్టు ఉన్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళే పడతారు అంటారు చూడుర్రి. సేమ్ టు సేమ్ డిట్టో మక్కికి మక్కి అచ్చం అట్లనే ఉన్నదట కరడు గట్టిన కాంగ్రెస్ లీడర్ కమ్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సార్ ముచ్చట కూడా. ఇంతకు సామేల్ సార్కు ఏమైందే మొన్న బాపనోళ్ళను అన్నట్టు మళ్ళీ వల్లన్న ఏమన్నా అన్నాడా అంటే మీరే చూడుర్రి. బాపనోళ్లను ఎవ్వలను దూషించినా గానీ పరాభవం తప్పదని మొన్న ఉగాది పండుగ నాడు అయ్యవారు పంచాంగంలో ఉన్నదని చెప్పింది నివద్దనే నిజమైనదా? ఎట్లా అట్లనే అనిపిస్తలేదు? మందుల సామేల్ సారు ఇంట్లోకెళ్ళి వెళ్ళిన గడియనే మంచిగా లేదో పొద్దుగాల లేచి ఎవల ముఖం చూసిండో ఆయన ముఖం ఆయన్నే అద్దంలో చూసుకొని అట్లా కూడా బయటకి వెళ్ళిండో. ఇంట్లోకెళ్ళి వెళ్ళేటప్పుడు ఏ కర్రెపిల్లి అన్నా ఎదురొచ్చిందా అంటే ఏమో ఎమ్మెల్యే సార్ అన్నా ఆయనతోని పోయినోళ్ళన్నా ఆడ చూసిన వాళ్ళన్నా చెప్తేనే ఆ ముచ్చటెరకైతుంది. మరి ఇట్లా ఎందుకు నిలబడ్డ తావుల్నే నిలదీస్తుర్రంటే గెలిచి 2 ఏళ్లు దాటిపోవటే మీ పదవి కాలంలో ఆల్రెడీ సగం ఒడిచిపోయింది. ఏమా 100 దినాల మీరిస్తామన్న హామీలు అని ఇట్లా మంచిగానే అరుచుకున్నారట. అందుకే అలవి గాని హామీలు ఇయ్యొద్దు, ఇట్లా పబ్లిక్ తోని పరిశానలా పడొద్దు. ఇప్పుడు ఏమాయ చూడండి, తుంగతుర్తి ఎమ్మెల్యే ఇజ్జత్ మొత్తం తీసి ఇప్పుడు ఇంటర్నెట్లో పెడితే తిరుగుకుంటా మన బాలన్న ముచ్చట దాకా వచ్చే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏటీఎంలలో పైసలు పెట్టే బండి ఉంటుంది కదా, ఆ ఏజెన్సీల పని చేసే ఇద్దరు కలిసి ₹1 కోటి ఎత్తుకపోయిర్రట. అగో పైసలేసే ఏజెన్సీల పనిచేసే ఎంప్లాయీలు పైసలు లేక అవిటి ఎత్తుకపోతుర్రా. మరి ఏం కథనే అంటే ప్రతిమ ఆఫీసర్లు ఏం చేస్తలేరా అంటే అన్ని ముచ్చట్లు కూడా మనకు కూడా తెలవాలంటే మనం ఏం చేయాలి? ఆడదాకా పోవాలి. పోయి చూద్దాం పండి. సికింద్రాబాద్ బోయినపల్లిలోన్న క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీల పనిచేసే వాసిరెడ్డి లతీఫ్ అనే ఇద్దరు తోడు దొంగలయ్యి బోయినపల్లి ఆఫీసులకు వెళ్లి పైసలు నింపి ఏటీఎంలో వేసిండ్రని ఆఫీసర్లకు లోడ్ చేసిన బండిని అప్ప చెప్పిర్రు. మరి ఎన్ని దినాల సంది ఇట్లా పైకం కొట్టేయాలని చూస్తుర్రో ఎట్లనో గానీ ₹1 కోటి దాకున్న పైకంను మెల్లగా ఏటీఎంలో పెట్టకుండా ఎత్తుకపోయిర్రట. 2 దినాల సంది కనిపిస్తలేరట. కంపెనీల దినామా ఆడిటింగ్ చేసే యాళ్లకు రాకపోయేసరికి అందరికి అనుమానం వచ్చి ఏటీఎంల పైకం పెట్టిరా చూద్దామని పోయి చూస్తే చెక్కింగ్ చేస్తే ఏమున్నది, ఎస్ఆర్ నగర్ దిక్కు 8 ఏటీఎంలలో
పెట్టే పైకం పెట్టలేదట. రూపాయి కాదు 2 రూపాయలు కాదు కోటి రూపాయల దాకా పైకం ఉంటుందని క్యాష్ మేనేజర్ పోయి కేసు పెట్టిండట. ఒదికు ఏటీఎంలలో పెట్టిన పైకంను ఈ దొంగలు ఎత్తుకపోతున్నారని పోలీసులకు అదో పరిశాన్ ఉంటే ఇప్పుడు బ్యాంకుల్లో కొలువులు చేసేటోళ్ళు కంచెనే చేను మేసినట్టు క్యాష్ను మాయం చేస్తే ఎట్లా? ఎవరిని నమ్మి కొలువుల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడుండ్రి ఏమాయ మేనేజ్మెంటే మంచి ఉద్యోగులను నియతగా నౌకర్లు చేసేటోళ్లను చూస్తే కూడా అనుమాన పడే కాడికి వచ్చే ఉన్న కేసులతోనే పోలీసులకు పరిశాన్ ఉన్నదంటే మళ్ళా ఇదో పరిశాన్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పోలీసులు కొట్టే ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ కార్ డ్రైవర్ కనిపెట్టిన టెక్నాలజీ చూసి చలాన్లు కొట్టే పోలీసులకే దిమ్మ తిరిగి బొమ్మ గండ్లబడి పరిశాన్ అయ్యిందట. రక్షక బడులే షేక్ అయ్యేంత పని ఆ కార్ డ్రైవర్ ఏం చేసిండే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తాను అడుగుండ్రి. జూబ్లీ హిల్స్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేస్తుండ్రట. అటు దిక్కుపోయిన ఓ కారును చూసి దాని నంబర్ ప్లేట్ టెక్నాలజీని చూసి ఆగమాగం అయిపోయిండ్రట. చూడుండ్రి. చూసినరా నంబర్ ప్లేట్ ఎట్లా మారుతుందో? హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు 2 నంబర్ ప్లేట్లు మార్చుకుంటా పట్టణంలో తిరుగుతున్నాడట. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటే వచ్చిన కారును చూసి పోలీసులు ఇది కనిపెట్టిరట. తెలివంటే ఇది మామూలు తెలివి కాదు. ఇంత మంచి నీకు మర్యాదలు చేసి సర్కారు వారి లాంఛనాలతోని సత్కారాలు చేయకుంటే బాగుండదని రక్షక భటులు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు కూడా కట్టిరట. ఒక కట్కబొత్తితే కారు నంబర్ ప్లేట్ల నంబరు మారిపోయేంత టెక్నాలజీ బయటకు వచ్చిందంటే ఇసొంటి పాడుమల్లె పనులు ఇంకెంతమంది చేస్తుర్రో. ఇప్పటి సంది పోలీసులకు ఇదో తలకాయ నొప్పి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దొంగకు వచ్చినంత కష్టం ఈ దునియాలున్న ఏ దొంగలకు కూడా రావద్దు. దొంగతనం చేద్దామనుకునే ఆలోచన చేసేటోళ్ళకు కూడా అసలు రావద్దు పోన్రి. అగో దొంగతనం చేసే ఆ దొంగకు అంత బాధ ఏమొచ్చిందే బాలన్న అంటారా? చెప్పుడు కాదు వీడియోనే పట్టుకొని వచ్చిన చూపెట్టుకుంటా అసలు ముచ్చట చెప్తా పాన్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోన గజియాబాద్ జిల్లాలో ఓ దావకాన్ల పడి దోసుకుంటానని వచ్చిన దొంగ షటర్ మీదకి వెళ్ళి లోపలికి దిగే పని పెట్టుకున్నాడట. మొండెమాత కిందికి వెళ్ళింది కానీ తలకాయ నడమల్నే ఇరికిపోయేసరికి ఇక రాత్రి అంతా లబ్బ మొత్తుకున్నాడట. పొద్దుగాల క్లీనిక్ తీసి అంతా క్లీన్ చేద్దామనుకొని చీపిరిగట్ట పట్టుకుంటే షట్టర్ల ఇరికిన దొంగ సస్తిరా జర కాపాడునని మొత్తుకుంటుంటే దావకానోళ్ళు పోలీసులకు చెప్తే దొంగ తలకాయను షట్టర్ నడమలకి వెళ్ళి తీసేందుకు పోలీసుల లాఠీల పానము బూట్లలోకి వచ్చినంత పని అయిందట. ఇట్లా మెల్లమెల్లగా తలకాయ మొత్తం బయటకు తీసి ఆ దొంగ పానాలు కాపాడిరట. కానీ ఇట్లా దొంగతనంకు వచ్చే దొంగలకు ఈసొంటి బాధలు ఎదురైతే అటు దొంగతనం చేయంగానే దొరికితే ఇంటోళ్ళు పొట్టు కొడతారు. పోలీసులకు దొరికితే మైలపోలు మంచిగానే తీస్తారని తెలిసి కూడా కొందరు దొంగతనాలే ఎందుకు చేసి కాలబడతారో. ఇంకా నయ్యమా షట్టర్ల తలకాయ ఇరికినప్పుడు సందుందో ఏమో ఎట్లనో ఊపిరి ఆడింది. అదే ఏదన్నా కుత్తెమున్న దాంట్లో ఇరికితే దాంట్లో పామో తేలో ఉంటేనో కరెంటు వైర్లు తేలి ఉంటేనో అర్థపాస ఈ కరెంటు షాకు వస్తేనో పానమే పోవు కదా. ఏమో పోని ఎందుకిట్లా చేసి కాలబడతారో. ఈ వీడియోను ఎవరు ఇంటర్నెట్లో ఇడిచినరో కానీ పాపము దొంగకి ఎంత పని అని కొందరు కామెంట్లు పెడుతుంటే ఇంకా కొందరు అయితే మంచిగా అయింది, కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, ఏమన్నా కాయ కష్టం చేసుకొని ఏమన్నా పని చేసుకుంటే రోగమా అని తీరు కామెంట్లు పెట్టుకుంటా వైరల్ చేస్తురట. మీరేమంటారో కామెంట్లు చేయండి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పుడు మీకు మొక్కజొన్న కంకులతోని కట్టిన ఇల్లు చూపెట్టబోతున్నా. ఓ బాలన్న మట్టి ఇటుకలతోనో సిమిటి ఇటుకలతోనో కట్టిన ఇల్లు చూపెడతా అనబోయి కంకులతోని కట్టిన ఇల్లు చూపెడతా అన్నవేమో అనేరు. నేను అన్నది నిజమే, మీరు ఇన్నది నీ వద్దనే. ఇల్లు అయితే ఇటుకలతోని కట్టిన ఇల్లు కంటే మస్తు సూపర్ ఉన్నది. మీరు కూడా చూడండి కంకుల ఇల్లు. చూసినరా మక్క కంకులతోనే చుట్టూ డిజైన్ వచ్చేటట్టు దడిగట్టిర్రు. స్వాగత తోరణం సింగారిచ్చిర్రు. ఇంటి గోడలు కూడా ఏమన్నా కట్టిర్రా? మొత్తం ఇత్తులతోనే ఉన్న కంకులనే ఇటుకెల కంటే మంచిగానే వేరిచిర్రు. ఇటుకే వేరిస్తే ఇల్లవుడే కాదు, ఇగో ఈ షేన్ల కంకులతోని వేరిచిన ఇది కూడా ఇల్లే అయ్యిందట. ఇంటి ముంగట ఆకిట్ల అందరికి గానొచ్చేటట్టు ఓ లింగమును కూడా కంకులతోనే తయారు చేసిండ్రు. దాని ముంగట కొబ్బరికాయ కొట్టి పూజలు కూడా చేసిర్రు. చూస్తుంటే మస్తు అనిపిస్తున్నది కదా. ఇది ఏడనంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఉన్నది. దీన్ని గిరినిబాయిలు ఉండే అనుముల మల్లారెడ్డి అనే రైతు పొలంలా కట్టిర్రు. కాంకులతోని ఇల్లు గట్ల కట్టుకుండ్రు. ఎందుకు అట్లా చేసిండ్రు ఏం కథ అంటే ఎప్పుడు చేసిన పంట కంటే ఎక్కువ కంకులే లేట. అందుకే ఆనందం పట్టలేక ఆయన సంబరపడుతుంటే ఆ ఇత్తునాల కంపెనీళ్ళు ఆ కంకులతోనే ఇల్లు కట్టాలనే ఆలోచన చేసిర్రట. కంకులతోని ఇల్లు మంచిగానే కట్టిర్రు కానీ అడిదిక్కు గనక కోతులు పోతే మాత్రము ఇల్లు వీకి పందిరేసుడు గ్యారంటీ. కుక్కలు పోయినా కంకులను పర్ర గొరక్క తింటాయి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. లగ్గమైన నాటి నుంచే ₹1,00,000 కట్టం తీసుకురమ్మని అత్తామామలు కట్టుకున్న పెరిమిటి ఒక ఆమెను ఏడాది సంధి రాశిరాంపాన పెడుతున్నారట. ఆఫ్టర్ ₹1,00,000 కోసము ఏడాది నుంచి అట్లా ఏపుక దినుడు ఏంది? ఇనిగానం చట్టాలు వచ్చినా ఇంకా మహిళలకు వరకట్న వేధింపులు తప్పుతలేవా అంటే ఇగో మీరే చూడురి. అమ్మ మీనాక్షి అలియాస్ సుదీక్ష ఇక అసలు ముచ్చట చెప్పమ్మా. పోస్ట్ పోన్లు చేసుకుంటా, నాకు వద్దు ఆమెకు రోగం ఉంది,
అని చెప్పేసి పోస్ట్ పోన్లు చేసుకుంటూ వచ్చిండు. అక్కడ ఇక్కడ వింటలేడని చెప్పేసి సార్ సాయిబాబు సార్కి సార్ మేము మహిళా పోలీస్ స్టేషన్లో సుబేదార్లో చూసుకుంటామని చెప్పేసి ఇక్కడికి వచ్చినా కూడా వినట్లే ఈ ఊరు పెద్ద మనుషులు అందరం కలిసి మేము కన్ఫ్యూజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. పిడిస రోగం ఉన్నది, ఆమెకు ఆ బీమారి ఉన్నదని చెప్పకుండా మా అత్త మామ పెళ్లి చేసి మోసం చేసిర్రని ఈమె పెనిమిటికి అనుమానమట. అందుకే లగ్గమైన కాన్ నుంచి ఈ సుదీక్ష మేడమును సూటిపోటి మాటలు అనుకుంటా కోడి మీద కొంగ మీద పెట్టి తిట్టుకుంటా మరుగు మాటలు అంటున్నారట. అమ్మ మరి నివొద్దరే నీకు పిడిస రోగం ఉన్నదా? వచ్చింది, నాకు 3rd క్లాస్లో వచ్చింది, మళ్ళీ రాలే. అది ఉంది అని సంగతి కూడా నాకు తెలియదు. మళ్ళీ వీళ్ళు పెట్టే ప్రెజర్ ఎవరితో మాట్లాడినా అనుమానించడము. 3వ తరగతిలో పిడిసొచ్చిన ముచ్చట చెప్పుకుంటా నాకు బీమారు ఉన్నదని వద్దనుడు ఎంతవరకు కరెక్ట్? నేను బతికినా సచ్చినా నా భర్తతోనే ఉంటా అని ఇట్లా వరంగల్ జిల్లా వర్ధనపేట మండలము ఇల్లంద ఊళ్ళే అత్తగారోళ్ళు ఎవ్వలకు చెప్పక చేయక వెళ్ళిపోతే వాళ్ళింటి ముంగటనే ఇట్లా పొయ్యి పెట్టి కూరగాయలు కోసుకుంటా వంట చేసుకుంటా చీకటైనా ఆడనే ఉంటుర్రు. ఎంత పరిశానికి వచ్చింది చూడండి. పెయిల ఉన్న రోగం గురించి ఎవరన్నా కలగంటారా? ఒకవేళ ఆమెకు నివొద్దనే అప్పుడు పిడిసొచ్చి మళ్ళా రాలేదంటే ఏం కాదు, కానీ అట్లా కాకుండా బీమారి కమ్మి కాకుండా లగ్గం చేస్తే మాత్రము ఆ సుదీక్షోళ్ళ తల్లిదండ్రి పొరపాటే అవుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ఈమెకు పిడిసొచ్చింది, ఈ పీడ నాకొద్దు అని ఇడిపించుకుందామని చూస్తున్న ఈమె పెనిమిటికి కూడా ఇట్లనే ఏదన్నా బీమారి ఉన్నా లేకుంటే చెప్పక చేయక ఏదన్నా బీమారి వచ్చినా ఆమెను ఆయన వద్దన్నట్టే ఆమె కూడా ఇట్లనే నాకు ఈ పెనిమిటి వద్దంటే ఎట్లుండనో ఆ మాత్రం కూడా అర్థం చేసుకుంటా ఆమె భర్త ఉదయ్ ఎందుకు అంత పరిశాన్ చేస్తుండో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా ఇల్లు కూలగొట్టకుర్రని ఒక ఆయన పోయి ఇల్లు ఎక్కిండు. అగో పేదల ఇండ్ల జోలికే మేము పోము. ఒకవేళ అంత కూలగొట్టాలని సర్కారు నుంచి ఒత్తిడి ఉంటే ఇల్లుకు ఇల్లు జాగాకు జాగా ఇచ్చినాకనే కూలగొడతామని హైదరాబాద్ రంగనాథ్ సార్ కూడా అన్నాడు. అట్టెట్లా మాట తప్పుతాడని అట్లా ఇల్లు ఎక్కిండా అంటే ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి. అగో చూసిండ్రా, రేకుల మీదకి ఎక్కి చేతుల రాళ్ళు పట్టుకొని నా ఇల్లు కూలగొట్టొద్దు, నా దగ్గరికి రాకుండ్రి అని అంటుంటే డాబా మీద ఉన్న పోలీసులు మెల్లగా బుద్గరించుకుంటా దగ్గరికి పోతుర్రు. పుసుక్కున రేకులు కనుక లొంటలు పడితే అందరికందరూ కింద గులవాడుడే. ఓ పోడా చస్తావురా, అట్లా రాళ్ళు పట్టుకొని అంత పిస ఎందుకు చేస్తున్నావని కింద ఉన్నోళ్ళు. అరే నీకు ఎటుగాని ఎండాకాలంలో ఇదేం పోయే కాలంరా నాయనా, నువ్వు మమ్మల్ని రాళ్లతోని కొట్టినా ఇంకా దేనితోని కొట్టినా ఊకోమని పోలీసులు చూడండి పట్టుకునేదానికి ఎంత పరిశాన్ అవుతుర్రో. ఆడికైనా దొరకబడితే డాబా మీదకి వెళ్ళి దుంకుతా అని 3 కానిస్టేబుళ్లను 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాయిపించినంత పని చేసిండు. అంతటితో ఆగలేదు, రేకుల మీదకి వెళ్ళి డాబా మీదకి నూకేస్తే ఆడికెళ్ళి కూడా దుంకి సస్తా అని పరిశాన్ చేస్తే కిందున్నోళ్ళు కాలు పట్టి ఇగ్గి మొత్తానికి దెబ్బలు దాకకుండా కాపాడిర్రు. ఇది ఏడనంటే అమీన్పూర్ ఏరియాలో ఉన్న ఐలాపూర్లా. అయ్యా హైదరాబాద్ రంగనాథ్ సారు, మీరేమో వాళ్లకు నిల్వనీడ చేసినాకనే బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో FTL పరిధిలో ఉన్న బంగ్లాలో కూలగొడతామంటిరి. మీరు చెప్తున్నట్టు కాకుండా మీ అధికారులు అందుకు ఉల్టా ఉన్నారా ఎట్లా? ఎందుకు ఇట్లా కామన్ పబ్లిక్ ఇంత పరిశాన్ అవుతుర్రో అరుసుకోకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ బిచ్చగాడు ఎంత మంచి గురం చేసిండో ఎరికేనా? ఎవరిను బిచ్చమేయమన్నా ఫోన్లోనే పైసలున్నాయి, చిల్లర లేవు అంటుంటే బిచ్చమేయమంటే ఏదో సాగు చెప్తున్నారా? అయితే ఫోన్ల పైసలే కొట్టున్నారని QR కోడ్ స్కానర్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఏడనే బాలన్న అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనే. అయ్యా ధర్మం చెయ్యండ్రి అయ్యా, కాలు రెక్కలు చక్కగా లేను నీ ఇంత కనికరించుండ్రు అయ్యా అంటే ఇప్పుడు పబ్లిక్ అంతా పాయింట్ జేబుల చెయ్యి పెట్టి చిల్లరలు ఇవ్వ అంటుండ్రు. కొందరైతే ఫోన్లో ఉన్నాయి పైసలు తెచ్చుకోలే అంటుండ్రని ఇగో ఈడ అడుక్కునే ఈ బిచ్చగాడు QR కోడ్ చేతుల పట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గాంధీ చౌరస్తా ఏరియాలా తిరుగుతుండట, అడుక్కుంటున్నాడట. యాచకుల బాధలు మొత్తం చూసి ఇట్లా ఆన్లైన్ పద్ధతిలో QR కోడ్ పెట్టుకున్నాడా? అసలు బిచ్చమేసేటోళ్ళు ఎవ్వరు కూడా చిల్లర జేబుల్లో ఉంచుకుంటలేరు, అంతా ఆన్లైన్ పద్ధతే ఫాలో అవుతుండ్రు. నేనెందుకు ఫాలో కావద్దని ఇట్లా యుగురం చేసిండా అంటే మనిషి చూస్తే ఎడ్డెడ్డు ఉన్నారు కానీ ఆలోచన మాత్రం ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టే ఉన్నది. రోడ్డు మీద తిరగకుండా కనిపించిన వాళ్ళ తానికి పోయి అయ్యా ధర్మం చెయ్యండి అనుకుంటా ₹2 అడుక్కుంటున్నారట. ఎవరన్నా చిల్లర లేవు అంటే చాలు స్కాన్ చేయమని QR కోడ్ ఇట్లా చూపెడుతున్నాడట. సిరిసిల్ల చాలా మంది కూడా ఇప్పుడు ఈ బిచ్చపోని చూసి వారెవ్వ తీన్మార్ మల్లన్న పెద్ద ఆన్లైన్ పెద్ద బిచ్చగాడైతే ఈయన కూడా QR కోడ్ పెట్టుకున్న చిన్న బిచ్చగాడు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటనే అసలు SST బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట్లు మీకు కనిపిస్తూనే ఉంటాం మరి. సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటాను.